వేదికలను గురించిన పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మాజీ ఉపాధ్యాయులు, మిమ్మల్ందరినీ ఇక్కడ కూర్చున్న స్నేహితులు, అందరూ కూడా ఏటీఎం హై స్కూల్ తరఫున పిల్లలు, ఉపాధ్యాయులు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నారు. చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. పోయిన సంవత్సరంలో ఒక బ్యాచ్ జరుగుతుందని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషకరంగా జరుగుతున్నారు. నేను కోరుకునేదంటే ఇక్కడ చదివే పిల్లలు మన పరిస్థితిని బట్టి పేద పిల్లలు ఏమన్నారు మా స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు గుడిసెల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో, మండల పరిషత్ పాఠశాలలో ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అయిపోయింది. అప్పట్లో కార్పొరేట్ స్కూల్ కలదనేటువంటి ఏటీఎం హై స్కూల్ కానీ ఎయిడెడ్ స్కూల్ అని కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాయి. ఏదేమైనా కానీ ప్రభుత్వం వారు ఎందుకన్నా మరణించి మనకు కూడా ఇంగ్లీష్ మీడియం అవకాశాన్ని ఇచ్చారు. దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 24-25 సంవత్సరం నుంచి మన ఏటీఎం హై స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కాబోతా ఉంది. డయాసిస్లో ఉన్నటువంటి హై స్కూల్స్ అన్ని దాదాపు ఇంగ్లీష్ మీడియంకి మారిపోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా సమకూర్చుకునే ప్రయత్నంలో ఉన్నాము. నేను మన వాళ్ళని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే జిల్లా పరిషత్కి ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. ₹1,50,000, ₹1,50,000. నేను కొంతమందిని దారుణాలని అడుగుతా ఉన్నాను. ఎల్ఈడి టీవీ అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ నుంచి పాఠాలు దానికి చెప్పుకోవచ్చు. పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందని. ఎందుకంటే మీకు కూడా తెలిసిందే, పుట్టక ముందే పిల్లోడి ఆడకుండా ఉండటం కోసం సెల్ ఫోన్ ఇస్తున్నాం మనమే. వాళ్ళు ఆడుకునేదానికి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని ఉత్తగిస్తూ ఉన్నాం. మనం చేసిన తప్పుని సరి చేసుకోవాలంటే అది అయ్యేది కాదు. కాబట్టి వాళ్ళు నేను చెప్పే పాఠాల కన్నా టీవీ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి కొంచెం అట్రాక్షన్గా కూడా ఉంటుంది. కాబట్టి దానికోసం కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 ఎల్ఈడి టీవీలు ఇస్తామన్నారు. మీరు కూడా ఒక ఎల్ఈడి టీవీ ఇస్తే సంతోషంగా ఉంటుంది. నేను కూడా నవంబర్లో రిటైర్డ్ అవుతాను. ఏదైనా కానీ స్కూల్కి ఏదో చేసేద్దామనే ఉద్దేశం నాకు. లేకపోతే నాదేముందో వచ్చాను పోయిన అన్నట్టు రిటైర్డ్ అయిపోవచ్చు. సంవత్సరం కూడా ఉండదు. నేను ఇక్కడ డిసెంబర్ 22 చేరాను, 24 నవంబర్కి వెళ్ళిపోతాను. అయినా కానీ నేను పనిచేసే స్కూల్కి ఏదో ఒకటి చేయాలి. సాధ్యమైనంత వరకే ఏదో ఒకటి చేయాలి. నాకు చేత కాకపోతే ఇంకోటి చేత చేయించాలి అనేటువంటి ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. మీరందరూ కూడా చిన్ననాటి విషయాలు నెమ్మది వేసుకుంటూ ఇల్లుకున్నది, ఇచ్చుకున్నది, తగాదాడుకున్నది, అలిగింది, ఒకరి మీద ఒకరు కోపడ్డాది, అప్పుడు చేసినటువంటి అల్లరి చేష్టలు, మాయస్కారాలు ఎగతాలు చేయటం, మేము మిమ్మల్ని పట్టడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మాయస్కారు సెలవురాజు మాయస్కారు చెప్పిన తప్పటి మాట మన బ్యాచ్లో ఉన్నటువంటి పేద పిల్లలకి, మీ తోటి విద్యార్థులకి, మీ క్లాస్మేట్స్కి చేతైతే సహాయం చేయండి. సంతోషకరంగా ఉంటుంది. మీ స్థితిగతులను బట్టి అందరు కలిసి ఏదో చేస్తే మాకు ఎల్ఈడి కూడా వచ్చింది. మా పిల్లలు కూడా చక్కగా మీ పేరు చెప్పుకొని చదువుకుంటారు. మీరందరూ కూడా రాబోయే కాలంలో
సుఖశాంతులతో మళ్ళీ ఒకసారి మీరు మీ పిల్లలు అందరూ కూడా సంతోషంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ మాకు చాలా కష్టపడి ఉన్నారు. మన స్కూల్కి దాదాపు 40 సార్లు వచ్చేవాళ్ళు మాకు. వాళ్ళందరూ కూడా మీ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి స్పీచ్ ఇచ్చారు సార్. మనల్ని ఒక ఎలిరెడ్డి అడిగారు, మేము అందరితో డిస్కస్ చేయడం జరిగింది. మీ స్కూల్ నెక్స్ట్ రీఓపెనింగ్ సమయానికి మీకు టీవీ అందేలా చూస్తాం సార్. మేము హామీ ఇస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మరి మనతో పాటు చదివినటువంటి కొంతమంది స్నేహితులు ఒక ముగ్గురు ఉన్నారు. అలాగే మనతో పాటు మనకి గురువు చెప్పిన లెసన్స్ చెప్పినటువంటి మన సార్స్ కొంతమంది మన మధ్య ఇప్పుడు లేరు. వాళ్ళందరికీ ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించి వాళ్ళ సందర్భం తెలియజేద్దాం. దయచేసి ఒక్కసారి అందరం ఒక 2 minutes మన మధ్య మనం విచ్చేసినటువంటి మన గురువులు మరియు విద్యార్థులకి ఒక 2 minutes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ కూర్చొని దయచేసి. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము 91-92 బ్యాచ్, మా బ్యాచ్ నుంచి వార్షం ప్రవీణ్ అని చెప్పేసి పెద్దకూరపాటు టీడీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. మన 80 స్కూల్ కాబట్టి మనందరూ కూడా గర్వకారణం. మా ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఇప్పుడే మరి మరిదాస్ మాస్టర్ గారు వచ్చారు. సార్ కూడా వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. వారి యొక్క అనుభవాలు వారు పంచుకున్నారు. సార్ వచ్చి అపూర్వ పూర్వ విద్యార్థులు ఈ యొక్క కలయికను చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ విధంగా ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడంలోనే ఈ అందరిలో కూడా సోదర భావం ఉంది. ఆనాడు గుడి అడుగులతో మీరు చక్కగా ఈ పాఠశాల ప్రాంగణంలో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ బాగా చదివారు. తర్వాత జీవితంలో వివిధ అంతస్తుల్లోకి వెళ్ళారు. జీవితంలో మనం పైకి రావాలంటే పైకి రావడానికి మన మంచి అలవాట్లే మన సత్ప్రవర్తనకు ప్రతిబింబాలు. అలా మంచి అలవాట్లు కలిగిన వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి పోతారు. అలాంటి సత్ప్రవర్తన కలిగి మీ జీవితాన్ని చక్కగా మలుచుకుని ఈరోజు వివిధ స్థాయిలో ఉన్న మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు అక్కడ మాస్టర్ గారు, సామరెడ్డి మాస్టర్ గారు,
సర్వనాథ్ మాస్టర్ గారు, దేవయ్య మాస్టర్ గారు, అప్పారావు మాస్టర్ గారు, తర్వాత పిఎస్ మాస్టర్ గారు, సాంబశివరావు గారు, శాస్త్రి గారు, తర్వాత హిందీ మేడం గారు, హేమలతాదేవి గారు, ఇక్కడ అనుభవం గారు, జోసఫ్ గారు, స్వరూపరాణి గారు, వీళ్ళందరూ అసలు ఒకసారి కలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాంటి అవకాశం మాకు కల్పించారు మా అందరినీ కలవడానికి. అదేవిధంగా మీ అందరూ చూస్తుంటే అసలు అప్పుడెప్పుడో చూసిన మొహాలు ఇప్పుడు కొంచెం పెద్దయ్యారు కదా, వెంటనే గుర్తుపట్టలేకపోతున్నాను. మీరందరూ ఇలాంటి మంచి సాంప్రదాయం ముందు చాలా బ్యాచ్లు ఇక్కడ జరిగినాయి. అయినప్పటికీ కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వీళ్ళు ఈరోజు ఈ పాఠశాలలో చదివి ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు జీవితంలో. మరి ఇలాంటి అవకాశం రావడం చాలా మంచిది. ఈ గురువుల్ని మీరు బహుశా ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే, నేనేమనుకుంటున్నానంటే గు అంటే చీకటి, గు అంటే చీకటి, రుహు అంటే ఛేదించటం, చీకటిని ఛేదించడం, అజ్ఞాన అంధకారాన్ని ఛేదించి విజ్ఞాన జ్యోతి వెలిగించే వాళ్ళే గురువు. ఆ గురువులను గుర్తుపెట్టుకుని మీరు 1వ తరగతి నుంచి ఇప్పుడు జీవితంలో ఏ క్లాస్కి వెళ్ళారో ప్రతి క్లాసులో మిమ్మల్ని వివిధ స్థాయికి తీసుకెళ్ళినటువంటి గురువుల్ని గుర్తుపెట్టుకుని అదేవిధంగా మీ తోటి విద్యార్థులను తీసుకొచ్చి మరి ఇక్కడ చేరడం, ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ జీవితంలో వివిధ స్థాయిల్లో 30 100 60 పరిణి వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ ఒకసారి దయచేసి కూర్చోండి. ఒకసారి అందరూ చేస్తూ కూర్చుంటే కనుక ఒకసారి కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది కిడ్స్ వచ్చారండి. పేరెంట్స్తో పాటు కిడ్స్ కూడా వచ్చారు. వాళ్ళకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ చెప్తే వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇస్తాను. అందరూ కూర్చోవాలండి. రాజశేఖర్, అమృత్, మహేష్ అందరూ కూర్చోవాలి. ఒకసారి కూర్చుంటే కనుక దయచేసి ఒక హాఫ్ అవర్లో బయట ఉన్న ఫోన్లు మాట్లాడాలి కూడా అందరూ దయచేసి కూర్చోండి. కూర్చోవాలి ఒకసారి. ఇక్కడ మీకు మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. ఏటీపీఎం అంటే మీనింగ్ ఏంటి? ఏటీపీఎం సాత్విక ఎవరు చెప్తారు? ఏటీపీఎం అంటే మీనింగ్ నిజంగా రవి చెప్తారు. నమస్కారం. అక్కడ జడ్జీలు ఉన్నారు. మన కరెక్ట్ ఆన్సర్ వస్తారు. మైక్ ఎదురుకే మైక్ వస్తుంది. ఆన్సర్ చేయండి. చిన్న మిస్టేక్. ఇంకేమన్నా చెప్తారా? మహేష్ చెప్తాడు. ఆర్చి బిషప్ థామస్ పథకమూరి మెమోరియల్ హై స్కూల్. ఆర్చి బిషప్ థామస్ పథకమూరి మెమోరియల్ హై స్కూల్. నెక్స్ట్ క్వశ్చన్స్ మన సార్స్ అడుగుతారు. మన సార్లు వాళ్ళ లెసన్స్లో వచ్చి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి
ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు, పిల్లలు ఆన్సర్ చేయండి. మన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. అందరు కూర్చోాలి మహేష్. మరి అందరూ కూర్చుంటే కనుక ఫస్ట్ సెలవు మాస్టర్ గారు మ్యాథ్స్లో నుంచి ఏదన్నా ఒక చిన్న క్వశ్చన్ సాగర్ మాస్టర్ గారు అడుగుతారు. ప్రైవేట్ స్కూళ్ళలో మ్యాథ్స్ ఉన్నారు, టీచింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు బయటపడాల ప్రశ్న బట్టి బయటపడుతున్నాం. త్రీ అంటే అక్కడే కనపడుతుంది. త్రీ అంటే మీకు తెలుసు కదా, త్రీ అంటే మూడు కోణ, త్రికోణ అంటే మూడు కోణాలు, మితి అంటే కొలవడం. త్రికోణ మితి అర్థం ఏంటంటే మూడు కోణాల కొలతలు నిర్వచిస్తాం అన్నమాట. అదే త్రికోణం. చెప్పేసి అప్పట్లో మనకు చెప్పేవాళ్ళు అభిమానం వేసి మెత్తుకొని చెప్పేసి మన చేత హాస్పిటల్ చేత బయట తీసుకొచ్చి చెప్పేవాళ్ళు కదా, చేస్తున్నాం. బయాలజీ అంటే ఏంటంటే అడిగారు సార్, ఎవరు చెప్తారా పిల్లలు? చాలా వరకు ట్రై చేసి చాలా వరకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి సార్. అబ్బాయికి చిన్న గిఫ్ట్ సార్ ఇస్తాను సార్, అలా చూపిస్తాను. జీవుల గురించి జీవుల అధ్యయనం చేసి చెప్పేదాని గురించి అధ్యయనం చేస్తానని గూగుల్ చేసావా? నెక్స్ట్ క్వశ్చన్ సార్. సిటీస్ అన్నింటిలో డేంజరస్ సిటీ ఏంటి? సిటీస్ అన్నింటిలో డేంజరస్ సిటీ సిటీస్ అన్నింటిలో డేంజరస్ సిటీ ఎలక్ట్రిసిటీ. సార్ బాగా చెప్పారు, ఎవరో గెస్ట్ చేయలేదు. నెక్స్ట్ జోసఫ్ గారు క్వశ్చన్
వెన్నెముక